విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. దీనికోసం సాంకేతికత ఆధారంగా విద్యుత్ డిమాండ్ అంచనాలను పక్కాగా రూపొందించాలని స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్ శాఖ సన్నద్దతపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వాతావరణ నివేదిక ఆధారంగా కృత్రిమ మేధను వినియోగించి డిమాండ్ అంచనాల్ని ఇంధన శాఖ రూపొందిస్తోందన్న ఆయన ఇంకా ఖచ్చితత్వం కోసం భూమిలో తేమ శాతం, భూగర్భ జలాల డేటాను కూడా ఏఐకి అనుసంధానించాలన్నారు. దీనివల్ల వ్యవసాయానికి ఎంత విద్యుత్ అవసరమనే లెక్కలు వస్తాయన్నారు. విద్యుత్ అంతరాయాల్ని సాధ్యమైనంత మేరకు తగ్గించాలని సీఎం సూచించారు. ఇందుకోసం ప్రాంతాల వారీగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలన్నారు. తరచూ విద్యుత్ అంతరాయం తలెత్తే ప్రాంతాల్లో కారణాల్ని గుర్తించి పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న విధానంలోనే సిబ్బంది పనితీరుపైన సర్వే చేయాలన్నారు. డిస్కంల సరఫరా నష్టాల్ని ఇంకా తగ్గించాలన్న సీఎం దీనికోసం సబ్స్టేషన్, ఫీడర్ స్థాయిలో మీటర్లు ఏర్పాటు చేసే ఎనర్జీ ఆడిట్ చేయాలన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయొద్దన్న చంద్రబాబు ఎక్కువ సరఫరా నష్టాలు వచ్చే ఫీడర్ల పరిధిలో అవసరమైతే డ్రోన్ల ద్వారా కారణాలు గుర్తించాలన్నారు. జెన్కో, కోల్ ఇండియా భాగస్వామ్యంతో ఒడిశాలోని తాల్చేరులో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, ఇతర ప్రాంతాల్లో ప్లాంటు ఏర్పాటు చేస్తే బొగ్గు రవాణా వ్యయం భారంగా మారుతుందన్న ఆయన ఇక మీదట బొగ్గు గనులకు సమీపంలో థర్మల్ కేంద్రాలనే ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. వాటి నుంచి వచ్చే విద్యుత్ను నిల్వ చేసేందుకు పీఎస్పీలు, బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్లకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అన్ని జెన్కో యూనిట్లు పనిచేసేందుకు వీలుగా బొగ్గు సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. గ్రిడ్ పీక్ డిమాండ్ రికార్డు స్థాయిలో 12,260 మెగావాట్లుగా మంగళవారం నమోదైంది. జనవరిలో 11,807 మెగావాట్లు గరిష్ట డిమాండుగా నమోదైంది. జనవరిలో 6,343 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదు కావడం ఇదే తొలిసారని ఇంధన శాఖ తెలిపింది.